న్యూస్ అమరావతి అభివృద్ధిని వేగవంతం చేస్తూ వివిధ భవనాలు, ఇళ్లు, మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని పూర్తి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెలలోనే పలు భవనాల నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించడంపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. పనులు వేగంగా పూర్తి చేయాలని సంస్థల అధికారులను, కాంట్రాక్టర్లను మంత్రి ఆదేశించారు. అమరావతిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల కోసం మొత్తం 4026 ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తున్నారు. నిర్మాణాలు పూర్తవుతున్న టవర్ల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించడంపై సమావేశంలో చర్చించారు. ఈ సదుపాయాలు సకాలంలో అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలిచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో ఏజీఐసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్, ఇంజనీర్లు, వివిధ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అమరావతి పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలిబ్ ఫోన్లో అందిస్తారు. గాలిబ్, గత 3 రోజుల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో నిర్మాణాలపై కీలక సమావేశం జరిగింది. సమావేశంలోని అధికారులే కాకుండా నిర్మాణ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యమంత్రి ఖచ్చితంగా టార్గెట్ కల్లా నిర్మాణాలు పూర్తి చేయాలనేది కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఇంజనీర్లు, దాంతో పాటు అధికారులతోని, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతోని మంత్రి నారాయణ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలోని ఇప్పటికే నిర్మాణాలకు సంబంధించి పూర్తవుతున్న నివాస సముదాయాలు, ఎందుకంటే దాదాపు 4000 పైగా నివాస సముదాయాలను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఇందులో ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, దాంతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల కోసం దీనికి సంబంధించిన టవర్లు, బంగ్లాలను కూడా సిద్ధం చేస్తున్నారు. వాటికి సంబంధించి కూడా నిర్మాణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అవి అనుకున్న టయానికి టార్గెట్ కల్లా పూర్తి చేయడంతో పాటు టవర్ల నిర్మాణం పూర్తి అవుతున్న ప్రదేశంలోని ఎమ్యూనిటీకి సంబంధించి కూడా కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మౌలిక వసతుల కల్పనకు సంబంధించి త్వరితగతిన పూర్తి చేయాలనే అంశాలకు సంబంధించి కూడా మంత్రి నారాయణ తమ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇందులో ప్రధానంగా చూసినట్టయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఎస్లకు సంబంధించిన టవర్లు తుది దశకు రావడం జరిగింది. ఈ నెలాఖరులోకి ఒక ఈ 3 టవర్లకు సంబంధించి ప్రారంభించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ టవర్లకు సంబంధించి ప్రస్తుతం మౌలిక వసతుల కల్పన మీద నిర్మాణ సంస్థలు ఫోకస్ పెట్టిన నేపథ్యంలో వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంకా దాంతో పాటు మంత్రులు, దాంతో పాటు ఏఎస్లు, ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీలకు సంబంధించిన బంగ్లాలకు సంబంధించిన నివాస సముదాయాలపై కూడా ఫోకస్ పెట్టారు. వాటికి సంబంధించి పురోగతిని కూడా మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇంకా దాంతో పాటు ఉద్యోగులకు సంబంధించి ఎన్జిఓలు, దాంతో పాటు గెస్టెడ్ ఆఫీసర్లు, గ్రూప్ టీలకు సంబంధించి దాదాపు 10-15 పైగా టవర్లను కూడా నిర్మిస్తూ ఉన్నారు. వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనకున్న సమాచారం ప్రకారం మే ఎండింగ్ కల్లా టవర్లకు సంబంధించి, నివాస సముదాయాల్లోని ఉన్న టవర్లకు సంబంధించి బిల్డింగ్లన్నీ కూడా ఈ మే ఎండింగ్ కూడా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. దానికి అనుగుణంగా కూడా పనులు వేగవంతం చేయాలనేది కూడా మంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఇంజనీర్లు, దాంతో పాటు అధికారులే కాకుండా అమరావతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న శ్రీనివాస్ కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే అమరావతిలోని భవనాలకు సంబంధించిన మౌలిక వసతులు, నిర్మాణాలన్నీ కూడా ఏజీఐసీఎల్ కు సిఆర్డీ అప్పచెప్పడం జరిగింది. ప్రస్తుతం ఏజీఐసీఎల్ కు సంబంధించి మొత్తం ఆధ్వర్యంలో కూడా వీటి నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలోని వాటిపై కూడా ముఖ్యమంత్రి నారాయణ పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించారు.
క్రమంలోనే ఏదైనా సమస్యలు ఉన్నాయన్న అంశాలను కూడా నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఇంజనీర్లకు సంబంధించి, ఎందుకంటే ప్రతి నివాస సముదాయాలు కావచ్చు, బిల్డింగ్లకు సంబంధించిన నిర్మాణంలో కూడా ఇటు ప్రభుత్వానికి సంబంధించి గవర్నమెంట్ కి సంబంధించిన బిల్డింగ్ లో కూడా నేరుగా ఇంజనీర్లకు బాధ్యత చెప్పారు. సిఆర్డీలో ఉన్న ఇంజనీర్లకు బాధ్యత వహించిన నేపథ్యంలో ఇంజనీర్లకు నేరుగా మంత్రి తెలుసుకున్నారు. నిర్మాణాలకు సంబంధించి ఎలా జరుగుతున్నాయి, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా, సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఖచ్చితంగా నిర్మాణ సంస్థలకు సంబంధించి ఒత్తిడి తీసుకొచ్చి పూర్తి స్థాయిలో నిర్మాణాలలోని నాణ్యత తగ్గకుండా పూర్తి చేయాలనేది కూడా మంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది అమరావతిలో ఇటీవల కాలంలో గెజిట్ కూడా వచ్చింది. ఏపీకి ఏకైక రాజధానిగా గెజిట్ కూడా ఇటు రాష్ట్రపతి నుంచి వచ్చిన నేపథ్యంలోని రాబోయే రోజుల్లోని అమరావతికి సంబంధించి కూడా ఎటువంటి విమర్శలు రాకుండా, దాంతో పాటు అమరావతి రైతులతో పాటు నిర్మాణాలకు సంబంధించి ఎక్కడ అసంతృప్తి వ్యక్తం చెందకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఈ రోజు మంత్రి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోని నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకోవడంతో పాటు ఇచ్చిన టార్గెట్ కల్లా పూర్తి చేసే దిశకు కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా మంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.